అవి కూడా చెప్పాం. మార్చి ఒక 2 నెలల వేరే రికార్డు మళ్ళా తీసుకొస్తున్నారు. అవి కూడా చెప్పాం. అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. అవన్నీ కంట్రోల్ చేస్తాం. ఒకసారి కాదు, అనునిత్యం ఆ పనే చేస్తాం. మీరు చెప్పినది కరెక్ట్. లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు ఇష్టానుసారంగా. ఫామ్ 6, 7, 8 వస్తుంది కొట్టేస్తున్నారు. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. గూగుల్ కంప్లైంట్ చేసింది. అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థ ఉండదని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కావద్దండి. ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి. మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. మిమ్మల్ని పట్టిస్తాం. దానిపైన పనిష్ చేపిస్తాం. సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వెళ్ళలేదు. ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్. నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే కొద్ది ప్రభుత్వమే దోషి. అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ జరుగుతుందని చెప్పాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. 2 విషయాలు సార్. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి ఈ రాష్ట్రంలో పద్ధతి పాటిస్తే మొత్తం ప్రజాస్వామ్యం ఒక ఈ నేపథ్యంలో ఆధార్తో కనుక లింకప్ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా అదే తీసేస్తుంది. సో ఓటర్ అన్ని ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ లింకప్ చేస్తున్నారు. అటు ప్రతి దానికి ఆధార్ని లింకప్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఆధార్ లింకప్ చేసే విధంగా చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది సార్. దాన్ని కూడా ఒకసారి కోట్ చెప్పాలి. ఏమనాలి వాళ్ళకి ఏంటంటే, ఎందుకు దానికి టెక్నికల్గా ఏమైనా ప్రైవసీ కింద ఏమైనా అడ్డం ఉందా? కోర్టు ఓకే చేశారు. అది ఐ విల్ టేక్ ఇట్. తర్వాత మాట్లాడుతున్నారు ఇష్యూ. ఉప ఎన్నిక సమయంలో మనం పెట్టే కేసులన్నీ కూడా ఇప్పుడు కొట్టేసేందుకు బలవంతంగా ఒప్పిస్తున్నారు పోలీసులు. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ రోజు మేము పెట్టిన కేసులన్నీ మీరు వదిలేశారు. వదిలిపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వస్తేనే ఆ కేసులు తీసేశారు. దానివల్ల వీళ్ళు లీనియంట్గా తీసుకొని మళ్ళా మేము ఇష్ట ప్రకారం చేస్తామని దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతారు చెప్పాం. రెండోది మేము అడిగాం, మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది. ఎవడైనా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరును డిలీట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేసే అవకాశాలు మీకు అధికారం ఉంది. యూ అరెస్ట్ దెమ్. అప్పుడు భయపడతారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి. అప్పుడే వీడు భయపడతారు. ఇది కావాలని మోటివేటెడ్గా కాన్స్పరెన్సీతో ఇన్వాల్వ్ అయింది. లాగిన్ ఎట్లా వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి లాగిన్ ఇవ్వగలిగారు. ఎంత ధైర్యం ఉండాలండి వీరికి? క్లియర్ కట్గా ఉంది. ఒక ఐడియా ఉంది కదా. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి, మొత్తం బయట వస్తాయి. లేదు, ఎవ్రీ నియోజకవర్గం వీఆర్ ఫోకసింగ్. మా పార్టీ పై నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం. ఎక్కడా వదిలిపెట్టి ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి మనకు కరెక్ట్గా తెలుస్తాయి. ఎన్ని పేర్లు తీస్తారు, ఎన్ని పేర్లు తీరని తెలుస్తుంది. అక్కడి నుంచి వర్కౌట్ చేస్తాం. ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ పాయింట్. ఐ విల్ టేక్ ఇట్. తొందరగా ఇస్తాం. అదేం మాకు పెద్ద ఇష్యూ కాదు. విల్ వర్క్ ఇట్. దొంగ ఓట్లు పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు అప్పగించిన తర్వాత కూడా ఇప్పుడు మన కేసులు నమోదు చేసిన వాళ్ళ దగ్గరికి పోయి బలవంతంగా వాళ్ళ చేత విత్డ్రా చేస్తాం. నేనేమంటే పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది. దీనికి అన్నిటికీ మూల కారణం వాళ్లే. వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు. చాలా నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు. వాళ్ళు గట్టిగా ఉంటే
వీళ్ళు కూడా భయపడిపోతారు, కరెక్ట్గా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు, వీళ్ళని దోషులుగా నిలబెడతాం. ఎక్కడ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. నేనేమంటానంటే ఏదున్నా జెన్యున్గా దొంగ అని అరిస్తే తప్పించుకోవచ్చు అని. ఆ దొంగ పొద్దురు వద్దు, నీతి మాలిన చర్యలు చేయొద్దండి. 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు, నీకెందుకు సంబంధం? రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.